నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతుంటే, మరొక వైపు అమెరికా తన మిత్ర దేశాలతో కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా టర్కీకి $304 మిలియన్ విలువైన మిసైల్స్ ను విక్రయించడం, అదే సమయంలో పాకిస్తాన్కు $397 మిలియన్ రుణ సహాయం అందించడం వంటి చర్యలు ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. టర్కీ గతంలోనూ పాకిస్తాన్కు మద్దతుగా నిలవడం, ఇప్పుడు అమెరికా ఆయుధాలు వారికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక చైనా అయితే ఎప్పటి నుండో పాకిస్తాన్కు అండగా నిలుస్తోంది. ఒకవేళ ఈ మూడు దేశాలు ఏకమై భారత్పై దాడికి దిగితే పరిస్థితి ఏమిటనే భయం ఇప్పుడు ప్రతి భారతీయుడిను వెంటాడుతోంది. ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి ఎవరు అండగా నిలుస్తారు? రష్యాతో మనకున్న చిరకాల స్నేహం ఎంతవరకు నిలుస్తుంది? అమెరికా వెనకడుగు వేసిన ఇజ్రాయెల్ మనకు అండగా నిలుస్తుందా? భారతదేశానికి చారిత్రాత్మకంగా రష్యాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. రక్షణ రంగంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపైన ఇరు దేశాలు ఒకరికొకరు మద్దతుగా నిలిచాయి. అయితే గత కొంతకాలంగా రష్యా చైనా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా చైనాపై ఆర్థికంగా మరింత ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ చైనా భారత్కు వ్యతిరేకంగా నిలబడితే రష్యా తన చిరకాల మిత్రుడైన భారత్కు ఎంతవరకు మద్దతు ఇస్తుందనేది వేచి చూడాలి. రష్యా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూనే భారత్తో తన సంబంధాలను కొనసాగిస్తుందా, లేదా కొత్త సమీకరణాలకు అనుగుణంగా తన వైఖరిని మార్చుకుంటుందా అనేది ప్రస్తుతానికి ఒక పెద్ద ప్రశ్నార్థకం. మరోవైపు భారతదేశానికి ఇజ్రాయెల్తో పెరుగుతున్న స్నేహం ఒక కొత్త ఆశాకిరణంలా కనిపిస్తోంది. భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఎల్లప్పుడూ భారతదేశానికి ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇజ్రాయెల్ అందిస్తున్న సహకారం అనిర్వచనీయం. వారి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, నిఘా సాంకేతికతలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేరుగాంచాయి. క్షిపణి రక్షణ వ్యవస్థలు, డ్రోన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో ఇజ్రాయెల్ భారత్కు అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థల్లో ముఖ్యంగా ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో వ్యవస్థలు శత్రు దేశాల నుండి వచ్చే రాకెట్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకోగలవు. ఐరన్ డోమ్ తక్కువ శ్రేణి రాకెట్ దాడుల నుండి రక్షణ కల్పిస్తోంది. ఇది స్వల్ప దూరంలోని గగనతల లక్ష్యాలను గుర్తించి వాటిని నేలకూల్చగలదు. ఇజ్రాయెల్లోని సాధారణ ప్రజలకు ఇది ఒక పెద్ద భద్రతా కవచంలా పనిచేస్తోంది. డేవిడ్ స్లింగ్ మధ్యశ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి రూపొందించబడింది. ఇది 40 నుండి 300 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ఆరో వ్యవస్థ సుదూర క్షిపణులను, ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి అభివృద్ధి చేయబడింది. ఇది భూవాతావరణం వెలుపల కూడా లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశం కూడా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ నుండి కొన్ని క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఒకవేళ టర్కీ, పాకిస్తాన్, చైనా కూటమి దాడికి దిగితే ఇజ్రాయెల్ అందించే అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం భారతదేశానికి ఓ పెద్ద రక్షణ కవచంలా ఉపయోగపడతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇజ్రాయెల్ కేవలం ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా ఉమ్మడి సైనిక విన్యాసాలు, నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా కూడా భారత్కు అండగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న ఇజ్రాయెల్ అనుభవం కూడా భారతదేశానికి ఎంతో ఉపయోగపడనుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అమెరికా ఒకవైపు టర్కీకి ఆయుధాలు అమ్ముతూ, మరోవైపు పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేస్తూ తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎంత బలమైన మిత్రుడైనప్పటికీ అంతర్జాతీయ రాజకీయాలు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. ఏ ఒక్క దేశం కూడా ఒంటరిగా అన్ని సవాళ్లను ఎదుర్కోలేదు. భారతదేశం తన సొంత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు ఇతర మిత్రదేశాలతో కూడా వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒకవేళ క్లిష్ట పరిస్థితి ఎదురైనా భారతదేశం ఒంటరి కాదు. రష్యా తన చారిత్రక స్నేహాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇజ్రాయెల్తో పెరుగుతున్న బంధం మాత్రం భారతదేశానికి ఒక బలమైన అండగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
అత్యాధునిక ఆయుధాలు, అధునాతన సాంకేతికతతో ఇజ్రాయిల్ మనకు ఒక శక్తివంతమైన మిత్రుడు. అయితే అంతిమంగా మనల్ని మనం రక్షించుకోవడానికి మన స్వంత శక్తి సామర్థ్యాలపైనే ఆధారపడాలి. భారతదేశం మరింత దృఢంగా, సమర్థవంతంగా తన రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దుకోవాల్సిన సమయం ఇది. అమెరికా ప్రస్తుత చర్యలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మనకున్న మిత్రుల బలం, మన సొంత సత్తాపై నమ్మకంతో ముందుకు సాగాలి. ప్రపంచ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. కానీ భారతదేశం తన మిత్రులను గుర్తించి శత్రువుల ఎత్తులను చిత్తు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అమెరికా ద్వంద్వ వైఖరిని మనం గమనిస్తూనే ఇజ్రాయెల్తో పెరుగుతున్న స్నేహం ఒక ఆశాకిరణమైనప్పటికీ ఆత్మరక్షణే అంతిమ లక్ష్యం అనే సత్యాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురైనా భారతదేశం తన సత్తా చాటుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.